సో ఈరోజు క్లాస్లో సిఎస్ఎస్ గురించి తెలుసుకుందాం. సిఎస్ఎస్ అంటే ఏంటి, స్టైలింగ్ ఎలా చేస్తాం ఏంటి. సో బిగినింగ్తో మనం ఆలోచిస్తే మనకి హెచ్టిఎంఎల్ ద్వారా ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయొచ్చు. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ద్వారా మనము ఒక హెచ్టిఎంఎల్ పేజ్లో ఒక కంటెంట్ని గ్యాదర్ చేసుకోవచ్చు, కంటెంట్ని గ్రూప్ చేసుకోవచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కానీ ఆ కంటెంట్ని చాలా అందంగా డిస్ప్లే చేయాలన్నా, లేకపోతే బ్యూటిఫుల్ వేలో డిస్ప్లే చేయాలంటే మాత్రం మనకి హెచ్టిఎంఎల్ ఒక్కటి సరిపోదు. సో ఈ హెచ్టిఎంఎల్తో పాటు ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఆ అట్రిబ్యూట్ పేరు స్టైల్ అట్రిబ్యూట్ అన్నమాట. సో హెచ్టిఎంఎల్లో స్టైల్ అనే అట్రిబ్యూట్ ఇంతకుముందు కొద్దిగా చూసాము, దాని గురించి ఈరోజు ఎక్స్పాండ్ చేద్దాం. సో హెచ్టిఎంఎల్ ఒక హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను నేను. నార్మల్ హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో హెచ్టిఎంఎల్, సార్ నా వాయిస్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఈరోజు కొద్దిగా కోల్డ్ చేసింది, సో ప్లీజ్ డోంట్ మైండ్. సో నార్మల్గా బాడీ ఉంది, ఆ బాడీ లోపల ఒక హెచ్1 ఉంది అనుకోండి. ఈ హెచ్1లో హలో విఎల్ఆర్ ట్రైనింగ్, లేకపోతే విఎల్ఆర్ ట్రైనింగ్ వెల్కమ్స్ యూ. ఓకే, సేవ్ చేశాను. దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను బ్రౌజర్లో. ఎగ్జిక్యూట్ చేస్తే అది ఇలా డిస్ప్లే అయింది. భలే బాగుంది. కానీ దీన్ని ఇంకా కొద్దిగా బెటర్గా డిస్ప్లే చేయాలనుకోండి. ఎలా చేస్తాను అంటే, ఒక్క నిమిషం. ఈ హెచ్1 స్టార్టింగ్ ఎలిమెంట్లో మనం స్టైల్స్ ఎప్పుడు కూడా ఎండింగ్ ఎలిమెంట్లో ఇవ్వకూడదు, స్టార్టింగ్ ఎలిమెంట్లో ఇవ్వాలి. స్టార్టింగ్ ట్యాగ్లో ఇవ్వాలి. దాన్ని ఓపెన్ ట్యాగ్ అని అంటాం కదా, ఓపెనింగ్ ట్యాగ్. ఈ ట్యాగ్ లోపల మన ఎలిమెంట్ నేమ్ పక్కన ఒక స్పేస్ ఇచ్చి, ఆ స్పేస్ తర్వాత స్టైల్ అని ఒక అట్రిబ్యూట్ వాడి స్టైల్ అనే అట్రిబ్యూట్ వాడి, ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్లో ఒక స్ట్రింగ్ లాగా మనము పాస్ చేయాల్సి ఉంటుంది. ఈ డబల్ కోట్స్ పెట్టుకుని స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి డబల్ కోట్స్ లోపల కలర్ అని ఒక ఎలిమెంట్ ఉంది, కలర్ అని ఒక ప్రాపర్టీకి రెడ్ అనేది అప్లై చేస్తే యూ విల్ గెట్ ద రెడ్ కలర్ ఫర్ విఎల్ఆర్ ట్రైనింగ్. సో ఈ కలర్ని మనం ఏమంటామంటే ప్రాపర్టీ అంటాం. ఈ రెడ్ని ఏమంటామంటే వాల్యూ అని అంటాం. కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి, కొన్ని యూనిట్స్తో పాటు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీని మనము 90 px అని అన్నాం అనుకోండి. ఇప్పుడు విఎల్ఆర్ ట్రైనింగ్ పెద్దగా అయిపోతుంది. ఒక్కొక్క లెటరు 90 పిక్సెల్స్ లెంగ్త్ని ఆక్యుపై చేస్తూ వచ్చింది. ఓకే, సో ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీకి మీరు 40 ఇచ్చారనుకోండి. 40 ఇస్తే 40 సైజ్ తోటి మాత్రమే వస్తుంది. ఓకే, అలా. సో మీరు ఇలాగా స్టైల్ని అప్లై చేయొచ్చు. ఓకే, ఇలా స్టైల్ అట్రిబ్యూట్ని అప్లై చేసుకుని దాంట్లో మీరు ఎన్ని ప్రాపర్టీస్ తెలుసుకుని ఉంటే అంత గొప్ప. సార్ దగ్గర ఒక 1000 ప్రాపర్టీస్ ఉంటాయి. అయ్యా, 1000 ప్రాపర్టీస్ ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోవాలా అంటే, ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ అన్నిటిని మనం ఏమన్నా గుర్తుపెట్టుకుంటున్నామా? రోజు వాడుతుంటే ఆటోమేటిక్గా అదే మనకి మైండ్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నా టెక్నిక్ అంతా ఎలా ఉంటుంది అని అంటే, దాన్ని ఎలా వాడాలి అనేది మనం ఫ్లో తోటి నేర్చుకున్నప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఉండదు, మనకు అలవాటు అయిపోతుంది. ఓకే, సో వరీ అవనవసరం లేదు. సో మనము కాకపోతే మొత్తం కోడ్ అంతా ఇక్కడే రాసామనుకోండి, అదంతా బాగోదు. దాన్ని సపరేట్ చేసుకోవాలి. కానీ దానికంటే ముందు నేను ఇంకొక పని కూడా చూపిస్తాను చూడండి.
నా దగ్గర ఇంకొక H1 ఉంది. ఈ H1లో ఏంటంటే ప్రవీణ్ గుబ్బల ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఉంది. సో ఇప్పుడు ప్రవీణ్ గుబ్బల ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది ఇలా వచ్చింది. ఓకే, సో దీనికి కూడా సేమ్ కలరు సేమ్ ఫాంట్ సైజ్ అప్లై చేయాలనుకోండి ఏం చేయాలి, మళ్ళీ స్టైల్ రాసి మళ్ళీ కలర్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ రెడ్ అని పెట్టి ఫాంట్ సైజ్ ఈజ్ 40 పిక్సెల్స్ అని పెడితే అప్పుడు ఇది కూడా ఆ సైజులోకి వచ్చేస్తుంది. కానీ మన దగ్గర ఒక 10-15 హెడర్స్ ఉంటే అన్ని 10-15 హెడర్స్కి మనము ఒక్కొక్కసారి స్టైల్ రాసుకుంటూ రాలేము కదా. అందుకని మనం ఏం చేయొచ్చు అని అంటే వీటన్నిటిని ఒకటే క్లాస్ లాగా డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. ఎలా డిఫైన్ చేస్తామో చూడండి. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి బిగ్ రెడ్ అని ఏదో పెట్టాను, నేను క్లాస్ నేమ్ని పెట్టాను. అలాగే దీన్ని కూడా అదే క్లాస్ తోటి నేను పేరు పెడతాను, బిగ్ రెడ్ అని. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఆ అన్ని ఎలిమెంట్స్ ఒకటే క్లాస్లోకి వచ్చేస్తాయి అన్నమాట, రైట్. కానీ ఇప్పుడు దీన్ని చేయడం వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే సరే ఇవి రెండు VLR ట్రైనింగ్ ఒకటి, ఓకే, రమేష్ చందన రమేష్ వెంకట రమేష్ చంద్ర ఈయనొకళ్ళు, ఇప్పుడు ఈ మూడు. సో ఇప్పుడు ప్రవీణ్ గుబ్బల ఈజ్ ఫుల్ స్టాక్ డెవలపర్, VLR ట్రైనింగ్ వెంకట రమేష్ చందన డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. వీళ్ళిద్దరూ ఈ రెండు H1లో మాత్రం ఒక క్లాస్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అని అంటే ఈ క్లాస్ని నేను సపరేట్గా డిఫైన్ చేసుకోవచ్చు. అదేంటి, క్లాస్ని ఎలా డిఫైన్ అంటే క్లాస్ని డిఫైన్ చేయడం అంటే ఆ క్లాస్కి నేను ఒక స్టైల్ అప్లై చేయొచ్చు అనమాట. అది ఎలా అప్లై చేయాలి అని అంటే ఈ బాడీ పైన హెడ్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది. దీని లోపల మీరు స్టైల్ అని ఒక సపరేట్ ఎలిమెంట్ లోపల మీరు క్లాస్ని ఆ పర్టికులర్ క్లాస్కి ఒక స్టైల్ని డిఫైన్ చేయొచ్చు. ఎలా డిఫైన్ చేయొచ్చు, డాట్ అంటే క్లాస్ అని అర్థం, డాట్ బిగ్ రెడ్ అని అంతే అన్న తర్వాత బిగ్ రెడ్ అని చెప్పి కలర్ ఈజ్ రెడ్, ఫాంట్ సైజ్ ఈజ్ 34px అని అన్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా చూసారా ఈ VLR ట్రైనింగ్ కానీ వెంకట రమేష్ చందన కానీ రెండింటికి ఒకటే క్లాస్ ఉంది కాబట్టి ఆ క్లాస్కి ఐడెంటిఫై చేసుకుని ఆ క్లాస్కి ఈ స్టైల్ని అప్లై చేసేసింది. ఈ రకంగా మనము సపరేట్గా ఒక క్లాస్ని డిఫైన్ చేసుకోవచ్చు, ఒక క్లాస్కి స్టైల్స్ని డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు మీ ఇష్టం, ఇప్పుడు దీనికి ఫాంట్ సైజుతో పాటు ఫాంట్ ఫ్యామిలీ అని అన్నాను. ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు ఏరియల్. ఓకే, సారీ, ఏరియల్ని మీరు కోట్స్లో పెట్టాల్సి ఉంటుంది. అయ్యో, ఫాంట్ ఫ్యామిలీ కాదు, సారీ, అవసరం లేదు, యాక్చువల్గా కోట్స్ అవసరం. చూద్దాం. ఇప్పుడు ఏమైంది, వెంకట్ రమేష్ చందన VLR ట్రైనింగ్ వెల్కమ్స్ యూ రెండు కూడా ఏరియల్ ఫాంట్లోకి వచ్చేసాయి. ఓకే, సో ఇవి డిఫైన్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా డిఫైన్ చేయాలి. ఏంటి మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుని ఫస్ట్ ఆ క్లాస్కి స్టైల్ అప్లై చేయాలంటే ఫస్ట్ డాట్ ఉండాలి, తర్వాత నేమ్ ఆఫ్ ద క్లాస్ ఉండాలి, తర్వాత ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ ఉండాలి. దీని మధ్యలో ఒక్కొక్క ప్రాపర్టీ కలర్ కోలన్, ఈ కోలన్ పెట్టాలి. ఈ కలర్కి ఈ రెడ్కి మధ్యలో కోలన్ ఉంటుంది. ఇది ఈక్వల్ టు కాదు, నో, బ్యాడ్, వెరీ బ్యాడ్. అందుకనే కలర్ అప్లై అవ్వలేదు. ఇలా కాదు చేయాల్సింది. ఎలా చేయాలి, కలర్ కోలన్ రెడ్
తర్వాత సెమీకోలన్ తోటి క్లోజ్ చేయాలి దాన్ని, అంతేగాని కామా తోటి మీరు యూస్ చేయకూడదు. కామా పెట్టారంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో ప్రతి ఒక్క ప్రాపర్టీ అండ్ దాని వాల్యూ ఇచ్చిన తర్వాత సెమీకోలన్తో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ ఇక్కడ క్లోజ్ చేయలేదు, మంచిది, ఓకే పర్లేదు. దీని తర్వాత నేను ఫాంట్ ఫ్యామిలీ తర్వాత బోర్ బార్డర్ 1px సాలిడ్ అని ఇచ్చాను అనుకోండి, అది అప్లై అవ్వలేదు. ఈవెన్ ఫాంట్ ఫ్యామిలీ కూడా అప్లై అవ్వలేదు. కలర్ అప్లై అయింది, ఫాంట్ సైజ్ అప్లై అయింది కావాలనుకుంటే చూడండి, కానీ ఈ ఫ్యామిలీ అప్లై అవ్వలేదు, బార్డర్ అప్లై అవ్వలేదు. దీని తర్వాత ఏమీ లేకపోతే అప్లై అయ్యేది. దీని తర్వాత ఉండేసరికి ఏమైంది, ఇదంతా కలిపి ఇక్కడ పక్కకు వచ్చేసినట్టు అవుతుంది అనమాట. సో అందుకని మీరు డెఫినెట్గా ప్రతి దాన్ని, ప్రతి ఎలిమెంట్ని క్లోజ్ చేయడం మ్యాండేటరీ. ఇప్పుడు చూడండి, రెడ్ కలర్ బార్డర్ వచ్చిందా మనకి ఈ H1స్కి. ఈ రకంగా స్టైల్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. అర్థమైందా? రైట్. ఒకవేళ ఇక్కడ లోపలే కనుక స్టైల్ని కనుక మనం క్రియేట్ చేస్తే స్టైల్ అప్లై అవుతుంది, అవ్వదని కాదు. ఓకే, ఇలాగ కనుక స్టైల్ డిఫైన్ చేస్తే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ స్టైలింగ్. ఇలాగ రాసిన దాన్ని ఏమంటారు, ఇన్లైన్ స్టైలింగ్. సో దీనికి అప్లై ద స్టైలింగ్ విత్ ఇన్లైన్. సారీ మా. సో ఇలా ఇన్లైన్ స్టైల్. ఓకే, ఓకే, దీన్ని ఇన్లైన్ స్టైలింగ్ అంటారు. ఇక్కడ బిగ్ రెడ్ అప్లైడ్ బై ఎంబెడెడ్ స్టైలింగ్, ఆర్ దీనికి ఒక పేరు ఏంటంటే ఇంటర్నల్ స్టైల్. ఇన్లైన్ అంటే అదే లైన్లో ఇచ్చేయడం, ఇంటర్నల్ కానీ ఎంబెడెడ్ కానీ అంటే ఇలాగ పైన హెడ్ సెక్షన్లో మనం స్టైల్ని ఎంబెడ్ చేసుకోవడం. దీనికి ఇంకొక పద్ధతి కూడా ఉంది. అదేంటి అని అంటే, ఇప్పుడు ఇంకొక పారాగ్రాఫ్ తీసుకుని ఇలా రాశాను, ఇది ఒక పారాగ్రాఫ్ వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్కి స్టైల్ ఇంకొక రకంగా అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, సపరేట్గా ఒక ఫైల్ తీసుకుంటాను. ఆ ఫైల్లో కేవలం CSS మాత్రమే రాస్తాను, అంటే కేవలం స్టైలింగ్ మాత్రమే రాస్తాను. సో అది ఎలా రాస్తాము అని అంటే, mystyle.css అని పెట్టాలి, నాట్ HTML. దీంట్లో కేవలం స్టైలింగ్ మాత్రమే ఉంటుంది. mystyle.css అని దీని లోపల స్టైలింగ్ రాద్దాం. ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, డాట్ బ్లూ ఫీల్ అని పెట్టాను. దీంట్లో బ్లూ ఫీల్లో నేను కొన్ని ప్రాపర్టీస్, సార్ ఈ ప్రాపర్టీస్ అని మీరు అలా చెప్పేస్తున్నారు, మాకు గుర్తుండదు కదా సార్. ఇక్కడ అర్థం చేసుకుంటుంది కేవలం స్టైలింగ్ అంటే ఏంటని మాత్రమే. ఇంటర్నల్ ఏంటి, ఇన్లైన్ ఏంటి, ఎక్స్టర్నల్ ఏంటి, ఇవి మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. అసలు అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను మెల్లగా చెప్తా, కంగారు పడకండి. సో ఇక్కడ బ్లూ ఫీల్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకుని దానికి స్టైల్ డిఫైన్ చేస్తున్నాను. ఏమని, padding is equal to 15px, 14px, margin is equal to 20px,
బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు టీల్ అనేది ఒక కలర్ అనమాట. టీల్ కలర్ ఫాంట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు వైట్. ఇంకా చాలు. ఈ స్టైల్ని నేను మన intro.html అంటే ఈ పారాగ్రాఫ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగా? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ ఫీల్ అని. కానీ ఆ బ్లూ ఫీల్ అనేది అప్లై అవ్వదు. ఎందుకు చూడండి, ఎందుకు అప్లై అవ్వలేదు? ద రీజన్ ఈజ్ బ్లూ ఫీల్ని మీరు వేరే ఫైల్లో కదా డిఫైన్ చేసింది. ఆ ఫైల్లో ఉన్నది దీనికి ఎలా తెలిసిపోతుంది అంటే దాన్ని కూడా మనం తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటాం సార్ అంటే స్టైల్ src ఈజ్ ఈక్వల్ టు ఫైల్ పేరు ఇవ్వాలన్నమాట. మై స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని మనం యాడ్ చేసుకుంటే అప్పుడు అది రావాలి. అయినా రాలేదు. మై స్టైల్ డాట్ సిఎస్ఎస్ రాలేదు. ఇక్కడ ఎస్ఆర్సి అని కాకుండా హెచ్రెఫ్ అని ఇవ్వాలి. దీనికంటే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆర్ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అని చెప్పాలన్నమాట. సారీ నాన్న, యాక్చువల్గా స్టైల్ కాదు, లింక్. సారీ, లింక్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి కంటెంట్ వచ్చింది. దాని వెనకాల ఈ కంటెంట్ బార్డర్ అంటే మొత్తం కంటెంట్కి ఈ ప్యాడింగ్కి మధ్యలో స్పేస్ ప్యాడింగ్ వచ్చింది. దాని చుట్టూ బార్డర్ మన మార్జిన్ వచ్చింది. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్. ఇవి అప్లై చేసే విధానం. లింక్ అట్రిబ్యూట్ ద్వారా మనం బేసిక్గా ఇంకొక వేరే పక్కన ఉన్న ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని మనం దీంట్లోకి లింక్ చేసుకుంటాం. లింక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది మీ దాంట్లోకి యాడ్ అయిపోతుంది. దాన్ని కంటిన్యూస్గా అప్లై కూడా చేసుకోవచ్చు ఈ రకంగా. ఓకే, అర్థమైందా? సో ఎన్ని రకాల స్టైలింగ్ ఉంది ఇక్కడ? ఒకటి ఇన్లైన్, రెండు ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్, మూడోది ఎక్స్టర్నల్. ఇవి 3 రకాల స్టైల్స్ అన్నమాట. ఓకే, మీరు నేర్చుకునేదాకా ఇక్కడే రాసుకుంటురండి, తప్పేం లేదు. ఈ ఎక్స్టర్నల్స్ వాడాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు, వచ్చినప్పుడు చూద్దాం. ఓకే సార్, ఇప్పుడు ప్రతి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని మనమే రాసుకోవాల్సిన పని లేదు. కొంతమంది పని పాట లేని వాళ్ళు ట్విట్టర్లో కొంతమంది పని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక స్టైల్ షీట్ని క్రియేట్ చేసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బూట్స్ట్రాప్ 4 CDM. ఓకే, సో దీంట్లో ఆల్రెడీ ఒక స్టైల్ షీట్ తయారు చేసుకున్నారు కదా, దాన్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని మన స్టైల్కి అప్లై మన 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 దాంట్లో మనం అప్లై చేసేసుకోవచ్చు. ఆ లింక్ ఆర్ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్, హెచ్రెఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం లింక్ ఇచ్చేసారు కదా. సరే, ఈ ఇంటిగ్రిటీ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి మీకు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి. ఇక్కడ లింక్ ఇచ్చేస్తే దాంట్లో డిఫైన్ చేసిన స్టైల్ షీట్ అంతా కూడా మనం తెచ్చుకోవచ్చు. కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కాపీ చేసి ఇదిగోండి. బూట్ స్ట్రాప్ అనేవాడు ఈ రకంగా స్టైల్ షీట్ మొత్తాన్ని డిఫైన్ చేసుకుని పెట్టుకున్నాడు మొత్తం. దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, మిన్ కాబట్టి ఇలా కనపడుతుంది. మీకు నార్మల్ సిఎస్ఎస్ అయితే చాలా ప్రాపర్గా కనపడుతుంది. ఇదిగోండి, పారాగ్రాఫ్కి ఇలా రావాలి, ఓఎల్ అయితే ఇలా ఉండాలి. ప్రతిదాన్ని స్టైల్ షీట్స్ అంటే ఎలిమెంట్స్, దాని క్లాసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి. డాట్ స్మాల్, ఫిగర్, ప్రీ కోడ్ క్లాసెస్ ఏవి, ఆర్డర్ 8, ఆర్డర్ 9, ఇదిగోండి కాల్ SM. ఇవన్నీ క్లాసెస్ ఆల్రెడీ వాళ్ళు క్రియేట్ చేసి పెట్టేశారు. సో ఇలా పెట్టేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం వాటిని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు మనం.
సో దీన్ని అప్లై చేసిన వెంటనే ఆ స్టైల్ షీట్ కూడా దీనికి మన పేజ్కి వచ్చేస్తుంది కదా. సో ఈ స్టైల్ షీట్లు కూడా మనకి యాక్సెస్ అయిపోయి మనం ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకు ఒక వెరైటీ పేజ్ కనపడుతుంది. ఇవన్నీ ఎలా ఎందుకు వచ్చినాయి సార్ అని అంటే ఆ స్టైల్ షీట్ కూడా అప్లై అయిపోయింది కాబట్టి మనకి ఆటోమేటిక్గా మన కంటెంట్ అంతా కూడా కొత్త స్టైల్ తోటి అప్లై అయింది. అలా అని చెప్పేసి మన స్టైల్స్ ఏం పోవు, మన స్టైల్స్ అలాగే ఉంటాయి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ప్రవీణ్ గుబ్బల, వెంకట్ రమేష్, చందన. ఇప్పుడు ఏమైంది ఇది? ఓకే, ఇక్కడ సేమ్ స్టైలింగ్ అయితే సేమ్ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరియల్ తీసేసాను అనుకుందాం. డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏరియల్ అప్లై అవుతుంది, చక్కగా ఏరియల్ అప్లై అవుతుంది. ఇక్కడ ఏరియల్ అప్లై అవుతుందా లేకపోతే మిగతా దాంట్లాగుందా, దీనిలాగుందా? ఏరియలే కదా అప్లై అవుతుంది అక్కడ. అంటే ఏరియల్ అనే ఫాంట్ ఫ్యామిలీయే కదా ఇక్కడ అప్లై అవుతుంది. రైట్. ఒకవేళ అప్లై కాకపోతే మనం ఏం చేయాలని కూడా చెప్తాను. అప్లై కాకపోతే మనదే ఇంపార్టెంట్గా అప్లై కావాలి అని అంటే ఏం చేయాలి, దానికి కూడా మన ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. సో ఓవరాల్గా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ని కూడా మనం వాడుకోవడం తెలియాలి, దాంట్లో ఉన్నవి తెలుసుకోవాలి, మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, రైట్. ఈ రకంగా బేసిక్గా మనం స్టైల్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటామని చెప్పాను నేను. ఇప్పుడు స్టైల్స్ని మనం డైరెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే, నా దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉంది. అదేంటి సార్ టెక్స్ట్ బుక్కా, ఇప్పుడు అంతా అవసరమా సార్ అంటే చూడండి, టెక్స్ట్ బుక్లో డెఫినేషన్స్ బాగుంటాయి, నాకు అందుకని టెక్స్ట్ బుక్ ఇష్టం. లేదు నాకు టెక్స్ట్ బుక్లో నడవకపోతే ఎండిఎన్ స్టైల్ షీట్ గైడ్, స్టైల్ గైడ్ అని మాజిలా నెట్వర్క్ వాళ్ళదే మనకు ఒక సూపర్ స్టైలింగ్ గైడ్ ఇచ్చేసాడు. సార్ నాకు ఏదైనా వెబ్సైట్ ఎందుకు నచ్చుతుంది అంటే ఒక డెఫినేషన్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది అనమాట. అది అర్థం కాదు స్టార్టింగ్లో, బట్ స్లోలీ యూ రియలైజ్ ఇట్ వాట్ ఈస్ దట్ స్టైల్ షీట్ అని. ఓకే, ఇదంతా చదవాలి. అమ్మా ఇంత చదవాలా సార్, మరి ఊరికే రావు. ఓకే, యా, టెక్స్ట్ ఫార్మాటింగ్ అండ్ స్టైల్స్. మనము టెక్స్ట్ ఫార్మాటింగ్ని ఎలా చేయాలి? యూజ్ ద ఫార్మాటింగ్ స్టైల్స్ డ్రాప్ డౌన్ లిస్ట్ టు అప్లై ప్రీడిఫైన్డ్ స్టైల్స్ టు సెలెక్ట్ ద కంటెంట్. ఓకే, నోట్ 1 సెకండ్. టేబుల్ బ్రేక్స్ ఇవన్నీ స్టైల్ గైడ్ అమ్మా, ఇది ఒక్క నిమిషం, నేను అనుకున్నది ఇది కాదు. రిఫరెన్సెస్ అండ్ టెక్నాలజీస్ ట్యూటోరియల్, సిఎస్ఎస్ ట్యూటోరియల్, ఇది నేను అడుగుతుంది. సో లెట్ us స్టార్ట్ విత్ సిఎస్ఎస్ బేసిక్స్. వాట్ ఈజ్ సిఎస్ఎస్? ఒకసారి నేను ఆ డెఫినేషన్ చెప్తాను. సిఎస్ఎస్ ఈజ్ నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ మార్కప్, నాట్ ఈవెన్ మార్కప్ లాంగ్వేజ్ ఇదర్, ఇట్ ఈస్ స్టైల్ షీట్ లాంగ్వేజ్. అంతే, సపరేట్గా స్టైల్ షీట్ లాంగ్వేజ్ అని కూడా ఉంటుంది. సిఎస్ఎస్ ఈజ్ వాట్ యూ యూజ్ టు selectively style HTML elements. For example, CSS selects paragraph text, setting the color to red. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఇక్కడ సిఎస్ఎస్ సెలెక్ట్స్, ఇప్పుడు నేను ఒక స్టైల్ రాశాను, ఇక్కడ బిగ్ రెడ్ అని అనగానే దాని మీనింగ్ ఏమవుతుంది అంటే, ఇది ఫస్ట్ మన హెచ్టిఎంఎల్ పేజ్ లోడ్ అయిపోయిన తర్వాత ఆ హెచ్టిఎంఎల్ పేజ్లో ఎక్కడెక్కడ క్లాస్ నేమ్ బిగ్ రెడ్ అని ఉందో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని సెలెక్ట్ చేస్తుంది. చేసి ఏం చేస్తుంది? సెలెక్ట్ చేసి ఈ లోపల ఇచ్చిన స్టైలింగ్ని దానికి అప్లై చేస్తుంది. అది ఇది చేసే పని. ఓకే, అలాగే ఇప్పుడు ఈ సెలెక్షన్ అనే ప్రాసెస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. వాట్ ఈస్ ఇప్పుడు దీంట్లో అంతా అదే చూపిస్తూ ఉంటాడు. నేను ఆల్రెడీ ఇదంతా చెప్పాను మీకు ఇప్పుడే. ఈ సెలెక్షన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ బిగర్ పాయింట్. సో సెలెక్టింగ్ మల్టిపుల్ ఎలిమెంట్స్, ఒకటేసారి మల్టిపుల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయొచ్చా సార్? నేను ఈ బూట్ స్ట్రాప్ తీసేస్తున్నాను, అన్నెసెసరీ కన్ఫ్యూజన్.
సో ఈ స్టైల్ షీట్ కూడా తీసేస్తాను. సింపుల్గా ఉండాలి, సింపుల్గా అర్థం కావాలి. సో ఇప్పుడు ఈ క్లాసులు తీసేద్దామా ఒకసారి, ఏమనుకోకుండా. ఇవన్నీ ఎందుకు, స్టార్టింగ్ నుంచి నేర్చుకుందాం. ఈ క్లాసులు ఏం లేవు, ఫ్రెష్ ఉంది. ఓకే, సో ఇప్పుడు సెలెక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు H1 ఉంది, పారాగ్రాఫ్ ఉంది. ఈ రెండింటికి నేను కలిపి అసలు ముందు ఎలిమెంట్ని డైరెక్ట్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ క్లాస్ని పెట్టాలన్న రూల్ లేదు. అన్ని H1s సెలెక్ట్. ఇప్పుడు H1 అని ఇలా అనగానే మన పేజ్లో ఎన్ని H1s ఉన్నాయో అన్నీ సెలెక్ట్ అయిపోయి దీనికి ఒక ఫాంట్ ఫ్యామిలీ పెడతాను. ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు వర్ధన అనే ఫాంట్ ఫ్యామిలీ ఉంది. సో అన్ని H1s వర్ధన అనే ఫాంట్ ఫ్యామిలీకి అప్లై అయిపోతాయి. లేదు, ఓకే, క్లోజ్ చేయలేదు, చాలా డేంజర్ ఇది. లేదు, సాన్స్ సెరిఫ్ అని అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ సాన్స్ సెరిఫ్ అప్లై అయింది. దిస్ ఈస్ సాన్స్ సెరిఫ్ ఫాంట్. ఓకే, అంటే ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ చేసేసి దానికి అప్లై చేసేసింది ఈ ఫాంట్ మొత్తాన్ని. లేదు, నాకు పారాగ్రాఫ్కి కూడా ఇదే ఫాంట్ కావాలి అనుకుంటే కామా పెట్టి పారాగ్రాఫ్ అని అంటే పారాగ్రాఫ్లో కూడా మీకు ఫాంట్ సాన్స్ సెరిఫ్ అయిపోతుంది. ఇది ఎందుకు వచ్చిందంటే కింద రాశాను కదా, అవి ఫాంట్ సాన్స్ సెరిఫ్ అయిపోయింది. ఈ రకంగా మీరు ఒక ఫాంట్ని అప్లై చేయొచ్చు, అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఒకటేసారి. కామా ఆపరేటర్ సపరేట్ చేసుకుంటూ మనం మల్టిపుల్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. అంటే సెలెక్ట్ చేసే విధానం అనేది మనము డైరెక్ట్గా ఎలిమెంట్ పేరుతోటి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆ ఎలిమెంట్స్కి కనుక ఏమైనా క్లాసెస్ గట్రా ఉంటే ఆ క్లాస్ నేమ్ తోటి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఐడి సెలెక్టర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎలిమెంట్కి ఒక ఐడి ఉంది. ఐడి ఈజ్ ఈక్వల్ టు D2. ఈ D2 అంటే ఈ ఐడి తోటి కూడా మనము ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. D2 అని అనగానే మీకు కేవలం ఈ ఒక్క ఎలిమెంటే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి దీనికి ఏదైనా అప్లై చేయాలంటే ప్రవీణ్ స్పెషల్ కదా మరి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు స్టీల్ బ్లూ. I don't remember the syntax. Steel blue. Yeah. సో ఆ కలర్ మనకి అప్లై అయిపోయింది. ఇది ఎలా సెలెక్ట్ చేశాను? ఐడిని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుని నేను అప్లై చేసుకున్నాను స్టైల్. అదే రకంగా నేను ఇంకా రకరకాల క్లాస్ నేమ్ తోటి ఎలా సెలెక్ట్ చేసుకుంటారనేది ఇంతకు ముందే చూపించాను. అట్రిబ్యూట్ తోటి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. హౌ కెన్ ఐ సెలెక్ట్ అట్రిబ్యూట్? సపోజ్ నాకు ఏదైనా ఎలిమెంట్కి టైటిల్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. టైటిల్ ఈజ్ ఈక్వల్ టు ట్రైనర్ అని ఒక అట్రిబ్యూట్. సో దీనికి కూడా ఒక టైటిల్ ఈజ్ ఈక్వల్ టు ఫౌండర్ అని ఒక అట్రిబ్యూట్. సో ఇప్పుడు నేను ఆ అట్రిబ్యూట్ అంటే టైటిల్ అట్రిబ్యూట్ ఉన్న ప్రతి దాన్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి అనుకోండి. ఎలా చేసుకోవచ్చు అని అంటే దట్ ఈస్ డన్ బై ఇలా అనమాట. H1 అట్రిబ్యూట్ పేరేంటి? టైటిల్. ఇలా రాసుకోవాలి బ్రాకెట్లో. దీనికి స్టైల్ అప్లై చేయడం ఎలాగా? ఏముంది, ఆ H1లకి టైటిల్ ఉన్నదానికి కలర్ ఆరెంజ్ పెట్టండి. టైటిల్లో పర్టికులర్ వాల్యూస్ తోటి స్టార్ట్ అయినాయి, అట్లా కూడా చేసుకోవచ్చు. అదంతా టూ మచ్, ఇప్పుడు అదంతా అవసరం లేదు మనకి, ఎందుకు అనవసరం. తర్వాత సూడో క్లాసెస్ ఆర్ టూ మచ్.
ఎందుకంటే వాటితోటి చాలా పని ఉంది మనకి, సూడో క్లాసెస్ తోటి. చిన్న సూడో క్లాస్ గురించి చెప్తాను. నాకు ఈ పేజ్లో కొన్ని యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి. ఏ హెచ్రెఫ్ ఈజ్ ఈక్వల్ టు నా ఇష్టం .com, మీ ఇష్టం. బేసిక్గా అది బ్లూ కలర్లో వచ్చింది. ఎందుకు అని అంటే అది ఇంకా విజిట్ కాలేదు కాబట్టి. ఓకే, సో నేను ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చానంటే అది అది విజిట్ అయిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ గూగుల్ ఉందనుకోండి, నా బ్రౌజర్లో నేను కనీసం 100 సార్లు అంతా రోజుకి చూస్తాను కాబట్టి గూగుల్ ఇచ్చాను, http://google.com గూగుల్ పేజ్. ఇది కూడా లింకే, కానీ ఈ లింక్ కలర్ వేరుగా ఉంది, ఈ లింక్ కలర్ వేరుగా ఉంది. అంటే లింక్ ఓకే, ఆ లింక్కి కొన్ని స్టేట్స్ ఉంటాయి. అంటే ఏంటి, విజిట్ అయిపోయిందా లేదా అని. బ్లూ కలర్లో ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా విజిట్ కాలేదు అని అర్థం. ఈ పర్పుల్ కలర్లో వచ్చిందంటే ఆల్రెడీ నువ్వు ఆ లింక్ని చూసేసావు అని అర్థం. సో ఆ కలర్స్ని చేంజ్ చేయొచ్చా మనము? ఎస్, చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగా? a:visited అని చెప్తే దిస్ ఈజ్ కాల్డ్ సూడో క్లాస్. ఏ మీదే అప్లై అవుతుంది, కానీ ఎప్పుడు అప్లై అవుతుంది? ఇది ఓన్లీ విజిట్ అయిపోయిన వాళ్ళతోటే అప్లై అవుతుంది. విజిట్ అయిపోయిన ఎలిమెంట్స్ మీద మాత్రమే అప్లై అవుతుంది. సో a:visited, దీనికి నేను ఒక కొత్త స్టైల్ అప్లై చేస్తున్నాను, కలర్ పింక్. సో ఇది విజిట్ అయిపోయింది కాబట్టి నాకు పింక్ కలర్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే ఇది లేదు. కోర్స్ అది లేదు కాబట్టి అట్లా, లేకపోతే http://praveen.com. యాక్చువల్గా ఐ హ్యావ్ నెవర్ సీన్ praveen.com, ఉందో లేదో కూడా తెలియదు నాకు. క్లిక్ చేస్తే ఇట్ రీడైరెక్ట్స్ మీ టు praveen.com. ప్రవీణ్ నర్రా అంట, ఎవరో పెద్ద ఆయన, మంచిగా ఉన్నాడు. సో ఈ praveen.com ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు విజిట్ చేయలేదు కాబట్టి అది బ్లూ కలర్లో ఉండేది. ఇప్పుడు విజిట్ చేసేసాను కాబట్టి అది పింక్ కలర్లోకి మారిపోయింది. ఈ రకంగా దాన్ని మనం రాసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పట్టుకున్నప్పుడు, అంటే నేను ఇంకా రిలీజ్ చేయలేదు అంటే యాక్టివ్ అనమాట. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a:/active ఈజ్ ఈక్వల్ టు కలర్ రెడ్, ఫాంట్ సైజ్ బ్లూ అని పెట్టాను. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఫాంట్ సైజ్ బ్లూ ఏంట్రా, ఇంకా సారీ గైస్, ఫాంట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు రెగ్యులర్ ఫాంట్ కొంటే 19 px అని పెట్టు. అప్పుడు ఏంటంటే రిఫ్రెష్, సో యూ కెన్ ఫీల్ ఇట్ రైట్. ఈ రకంగా ఓకే. ఊరికే praveeng.com ఓకే గైస్, ఈ రకంగా మనము మన లింక్స్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. అర్థమైందా ఈ కాన్సెప్ట్స్ అన్నీ? హలో, ఎనీ క్వశ్చన్స్? సందీప్, సతీష్, ఇంకొక 2-3 ఉండేవాళ్ళమ్మా, ఎవరో ఆనంద్. ఓకే,
ఓకే, సరే అండి. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ బేసిక్ సెలెక్టర్స్. ఓకే, లెట్ us go to the next point. ఫాంట్స్ అండ్ టెక్స్ట్స్ మనం చూసాము, దట్ ఈస్ ఓకే. Mozilla is so cool, all about boxes. Yes, all about boxes. What the hell is this? CSS layout is mostly based on boxes. Each box taking up space on your page has like properties like padding, border, margin, width, background color, text shadow, display. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి బాక్స్ మోడల్లో ఉంటాయి. అంటే ఏంటి సార్ బాక్స్ మోడల్ అంటే? అవుట్లైన్ ఇవ్వలేదు దీంట్లో. నో ప్రాబ్లం, సిఎస్ఎస్ 3లో ఇద్దామా? బ్యాక్గ్రౌండ్ కలర్, అవుట్లైన్. సో ఏంటి సార్ ఈ బాక్స్ మోడల్ అంటే ఏంటి? బాక్స్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఎలిమెంట్ని, మనము ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయగానే ఇట్ టేక్స్ ఎ బాక్స్. ఇప్పుడు మీరు మీ ఇష్టం అని రాశారు. మీ ఇష్టం అనేది ఇక్కడ ఎలా ఆక్యుపై చేసింది అనుకుంటున్నారు మీరు? ఇలాగా ఈ ఎడ్జిలతోటి ఇలా 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 రాదు. ఇట్ ఆక్యుపైస్ బేసికలీ ఎ బాక్స్. ప్రవీణ్ గుబ్బల ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఒక H1లో పెట్టాను. ఇది ఎలా ఆక్యుపై చేసింది అంటారు? ఇక్కడ కనపడుతుంది కదా, ఒక బాక్స్ లాగా ఆక్యుపై చేసింది మొత్తం పేజ్. అండ్ ఓకే, అలాగే ఇప్పుడు మీరు అదే ఈ యాంకర్ ట్యాగ్కి ఒక స్టైల్ అప్లై చేస్తాను నేను, కామన్ స్టైల్. మీకేం అర్థమవుతుంది దీంట్లో? సో ఈవెన్ ప్రతి ఎలిమెంట్ ఒక బాక్స్ని ఆక్యుపై చేస్తుంది. కానీ ఆ బాక్స్ ఎంత ఆక్యుపై అవుతుంది అనే దాన్ని బట్టి ఎలిమెంట్స్ రెండు రకాలు. ఒక ఎలిమెంట్ పేరు, ఒక రకం వచ్చేసి ఇన్లైన్ ఎలిమెంట్స్, ఇంకొక రకం వచ్చేసి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు H1 కానీ పారాగ్రాఫ్ కానీ ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అదే H1, H2, H3 హెడర్స్, పారాగ్రాఫ్స్, ఫార్మ్స్, టేబుల్స్, డివిజన్స్. ఈ ఎలిమెంట్స్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని అంటారు. ఎందుకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటారంటే, మీకు కంటెంట్ తక్కువ ఉన్నా కానీ అది ఫుల్ విడ్త్, అంటే బాక్స్ క్రియేట్ అవుతుంది, బాక్స్ మాత్రం ఫుల్ విడ్త్ ఆక్యుపై అయిపోతుంది. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంత పెద్దగా ఆక్యుపై అవుతుంది అనమాట. ఓకే, అదే ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే, ఈ యాంకర్ ట్యాగ్ కానీ, స్పాన్ కానీ, లేకపోతే మీకు ఇమేజ్ కానీ, ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు. ఎందుకు? ఇవి ఎంత కంటెంట్ ఉంటే అంతవరకు, అంత బాక్స్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది, దానికి దాటి ఆక్యుపై చేయదు. ఓకే, రైట్. రెండో పాయింట్ ఏంటంటే, ఈ ప్రతి బాక్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే ఏంటి? విడ్త్, హైట్ అని కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, సో విడ్త్, హైట్ అనే ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే, రైట్ ఆక్యుపై చేసింది, కానీ ఎంత స్పేస్ ఆక్యుపై చేయాలి అనేది కూడా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఈ H1 ఉంది, దీనికి ఐడి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు, విడ్త్ ఈజ్ 200 px అని చెప్పాను. అప్పుడు ఇట్ విల్ ఆక్యుపై ఓన్లీ 200 pixels ఆఫ్ ద విడ్త్. ఓన్లీ 200 pixels ఆఫ్ ద విడ్త్ మాత్రమే ఆక్యుపై చేసింది. కానీ ఇది ఎంత భయంకరమైన ఎలిమెంట్ అంటే, H1 అనేది ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని చెప్పాను కదా. అవి ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద న్యూ లైన్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ పుష్ ద కంటెంట్ ఇన్ టు ద నెక్స్ట్ లైన్.
అరే ఇక్కడ స్పేస్ ఉంది కదా, దీన్ని ఆక్యుపై చేయించుకోవచ్చు కదా అని అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఒప్పుకోవు. ఓకే, అలాగే యుఎల్ ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఎల్ఐ ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. విడ్త్ ఇస్తే ఇంత. అదే విడ్త్ నేను ఈ యాంకర్ ట్యాగ్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ ఈజ్ 200 px అని ఇచ్చాను. అంటే ఒక్కొక్క యాంకర్ ట్యాగ్ ఎంత స్పేస్ ఆక్యుపై చేయాలి చూడండి. ఒక్కొక్క యాంకర్ ట్యాగ్ ఎంత స్పేస్ ఆక్యుపై చేయాలన్నమాట. 200 పిక్సెల్స్ ఆక్యుపై చేయాలి. కానీ ఎంత ఆక్యుపై చేసింది, దానికి ఎంత అవసరం ఉందో అంతే ఆక్యుపై చేసింది. సో ఎంత అవసరం ఉందో అంతే ఆక్యుపై చేసే వాటిని మనం ఏమంటామంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ అని అంటాం. ఓకే, మనం అంటే దీన్ని బట్టి మీనింగ్ ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్స్కి మనం విడ్త్ అనేది ఇవ్వలేము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇన్లైన్ ఎలిమెంట్స్కి మనము విడ్త్ని స్పెసిఫై చేయలేము. అలాగే ఇప్పుడు మార్జిన్స్ ఇవి స్పెసిఫై చేసిన తల తిక్కగా బిహేవ్ చేస్తాయి. మార్జిన్ 20 px అన్నాను. మార్జిన్ పక్కకి లెఫ్ట్ అండ్ రైట్ వస్తుంది కానీ టాప్ అండ్ బాటమ్ రాదు. అండ్ ఇప్పుడు మీకు ప్యాడింగ్ ఇచ్చాను అనుకోండి, ప్యాడింగ్ ఇస్తే అది ఇంకొక పద్ధతి. ప్యాడింగ్ క్రియేట్ చేసుకుంది బాగానే, కానీ యాక్చువల్గా ప్యాడింగ్ కూడా మీకు మర్జ్ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా మీకు టాప్ అండ్ బాటమ్ మర్జ్ అయిపోతుంది. సో అపార్ట్ ఫ్రమ్ బార్డర్ మీరు మిగతా బ్లాక్ లెవెల్ ప్రాపర్టీస్ని మనం సరిగ్గా అప్లై చేయలేము దేంట్లో, ఈ ఇన్లైన్ ఎలిమెంట్స్లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే రైట్. సో దీని మీద మనము ఏం చేద్దామంటే, ఈరోజు కాదు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ వెల్, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేసుకుందామంటే ఒక లిస్ట్ ఐటమ్ని తీసుకుని, అంటే ఇప్పుడు నేను ఇలా చూపిస్తాను చూడండి, ఊరికే చూపిస్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. యువల్ ఎల్ఐ హోమ్ about us, contact us, services. Save and refresh the page. ఇక్కడ హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, సర్వీసెస్ అని మనకి ఇలా డిస్ప్లే అయినాయి కదా. వీటిని నేను ఒక బ్యూటిఫుల్ నావిగేషన్ బార్ లాగా ఎలాగ కన్వర్ట్ చేస్తాను ఓకే అనేది మనము ఈ ఇన్లైన్ ఎలిమెంట్స్, ప్యాడింగ్, బార్డర్ వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఓకే, ఎస్. సో దిస్ ఈజ్ ఇట్. మీకు ఎవరన్నా ఉంటే, ఇంకా పీపుల్ ఎవరన్నా ఉంటే చెప్పండి, విల్ డిస్కస్ మోర్ ఆఫ్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. See you on Wednesday. Please don't mind. Okay, thank you. Bye. Thank you, sir. Take care. Yeah. Sure, man. Bye, sir. Thank you. Bye, guys. Bye.